రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలో అనమాట. ఫస్ట్ బ్యాటింగ్ ఢిల్లీ ఆడింది. ఢిల్లీ మాత్రం 188 రన్స్ కొట్టింది. 189 టార్గెట్ పెట్టింది అనమాట మన రాజస్థాన్కి. కానీ సెకండ్ ఇన్నింగ్స్ ఢిల్లీ వాళ్ళు డిఫెండ్ చేసుకుంది మాత్రం తోప్ లెవెల్. మ్యాచ్ మాత్రం చాలా ఇంటెన్సివ్ కేర్లో ఉన్నట్టు ఒక ఇంటెన్సిటీ క్రియేట్ చేసింది అనమాట. ఐపీఎల్లో ఫస్ట్, అది ఐపీఎల్ 2025లో ఫస్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్ అనమాట. దట్టు మంచి బౌలింగ్ స్టార్క్ నుంచి. ఫస్ట్ 18th ఓవర్ అండ్ 20th ఓవర్ ఆయన బౌలింగ్ వేయకపోయింటే 20th ఓవర్ 9 రన్స్ కొట్టాల్సింది 8 రన్స్ మాత్రమే కొట్టించి మ్యాచ్ డ్రా చేశాడు. లేకపోయింటే అక్కడ వేరే బౌలర్ ఎవరైనా ఖచ్చితంగా కొట్టేవాళ్ళు, మ్యాచ్ విన్ అయిపోయేది రాజస్థాన్. బట్ రాజస్థాన్కి అవకాశం ఇవ్వకుండా ఆడ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, మళ్ళీ బౌలర్స్ కూడా కాదు. జురేల్ ఉన్నాడు, హెడ్మేర్ ఉన్నాడు, ఇద్దరు కొట్టలేకపోయారు. అలాంటి బాల్స్ వేసాడు. స్టార్క్ లెవెల్ అలాంటిది, స్టార్క్ ఎక్స్పీరియన్స్ అలాంటిది, స్టార్క్ బౌలింగ్ లెంత్ అలాంటిది అనమాట. సో అలాంటి ఆయన ఎక్కడో చోట ఖచ్చితంగా ఉపయోగపడతాడు అబ్బా. ఈ మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్, కరెక్ట్ గా మ్యాచ్ అవసరం అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు అలా బౌలింగ్ ని ఖచ్చితంగా బయటకు తీసి చూపిస్తారు అనమాట. ఇలాంటి వాళ్ళు ఉండడం ఎప్పటికైనా టీంలో ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. ఒక్కోసారి ఎప్పుడైనా కొట్టిండొచ్చు, ఏ బౌలర్నైనా కొడతారు, ఏ బ్యాట్స్మెన్ అయినా ఖచ్చితంగా అవుట్ కూడా అవుతాడు. కాబట్టి ఒక్కోసారి టైం బాగానప్పుడు కొడతారు, కానీ కరెక్ట్ టైం వచ్చినప్పుడు యూజ్ చేసుకొని అక్కడ ఏం కావాలో, రిక్వైర్మెంట్ ఏమి ఇవ్వాలా, ఏం వేయాలని కరెక్ట్ తెలుసుకొని ఎక్స్పీరియన్స్ తో వేసే బౌలర్ మన స్టార్క్ అనమాట. సో అందుకే ఢిల్లీ గెలిచింది. యాజ్ వెల్ యాజ్ మన రాజస్థాన్ వచ్చేసి డిఫెండ్ స్కోర్ కొట్టడానికి ట్రై చేసింది, కానీ కన్సిస్టెన్సీ ఎక్కడ కనపడలే. మన శాంసన్ వచ్చేసి రిటైర్డ్ గా వెళ్ళిపోయాడు ఫస్ట్ లోనే, కొంచెం ఇబ్బంది పడి. తర్వాత వచ్చిన మన జైస్వాల్ అయితే ఆడాడు కంటిన్యూగా బాగానే పర్ల. తర్వాత మన నితీష్ రాణా కూడా బాగా ఆడాడు, బాగా కొట్టాడు, 50 ఆప్షన్స్ చేసుకున్నాడు. అలాగే మన జురేల్ లాస్ట్ వరకు లాక్కొచ్చాడు, కానీ లాస్ట్ లో స్టార్క్ బాల్స్ ని టచ్ చేయలేకపోయాడు అనమాట. నితీష్ రాణా ఉండింటే కూడా ఈజీగా ఉండేది. నితీష్ రాణా అవుట్ చేసింది మన స్టార్క్ 18th ఓవర్లో. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ ఈ సీజన్ లో. చెప్పాను కదా, మ్యాచెస్ రాను చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా మ్యాచెస్ ని ఎవరు ప్రిడిక్ట్ కూడా చేయలేరు. ఊరికే ప్రిడిక్షన్స్ నమ్మి మ్యాచ్లు డబ్బులు పెట్టుకోకండి ఎవరు, అది. సో కాబట్టి మ్యాచ్ చూసి ఆ ఇంటెన్సిటీ ఉంటుంది కదా, ఆ ఇంటెన్సిటీని ఎంజాయ్ చేయండి. మ్యాచ్ ఏది గెలుస్తా అని. ఒకవేళ మీరు దాని ఫ్యాన్, గెలిచేదో ఓడిపోయేదో ఏదో దాని ఫ్యాన్ ఉంటారు కదా మీరు. ఒకవేళ మీరు దానికి ఫ్యాన్ కాకపోయినా ఇప్పుడు మీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అనుకో, మిగతా ఏ టీంలో ఆడదు అంటే అందులో కొంచెం ఇష్టం ఉన్న టీం ఉంటుంది కదా. సో వాళ్ళకి మీరు సపోర్ట్ చేసుకుంటారు ఆబ్వియస్లీ. అలా సపోర్ట్ చేసుకుంటూ ఆ మ్యాచ్ చూసుకుని ఎంజాయ్ చేయండి తప్ప ఇలాంటివన్నీ చేయకుండా ఊరికి డబ్బులు పెట్టేసుకుంటే మొత్తం అస్సాం ఏం రాదు. వాళ్ళు ఎవరో నమ్ముకుంటే వాళ్ళకే తెలియదు. ప్రిడిక్షన్స్ చెప్పేది 1, 2, 3 ఏం చేస్తాడు వాడు, 4 ఆప్షన్లు చెప్తాడు. ఒక ఛానల్ ఒకటి, ఇంకో ఛానల్ ఒకటి, ఏది కరెక్ట్ అయితే వాడిది పెట్టేసుకుంటాడు అనమాట. అట్లా నడుపుతుంటాడు తెలియకుండా. ఇదంతా వేస్ట్ పంచాయతీ. కానీ స్టేట్ యూన్ లవ్ యూ ఆల్. ఇంకో మ్యాచ్లో మళ్ళీ కలుసుకుందాం.